సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న అద్భుతమైన సందేశం. తల్లి, ఇక నుంచి నీకు రాబోయే కాలం అంతా బాగుంది, చాలా బాగుంది బిడ్డ. నీకొక మంచి అరుగురి చెప్పటానికే నీ సాయినాథుడు ఈరోజు నీ కోసం వచ్చాను. ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మనసును పెట్టుకొని ఈ సాయి వాక్కు విను. నీకు రాబోయే అదృష్టమేంటో, నీకు మంచి కాలం ఎలా ఆరంభమవుతుందో నువ్వే విని తెలుసుకో. బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, మన సాయినాథుడు ఆ మంచి కాలం ఎలా రాబోతున్నాడు, పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం 24 గంటల్లోనే చూపగల 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక గురూజీ మనకు తెలిసిన వారు ఉన్నారండి. ఈయన శ్రీనివాసరాజు గురూజీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది చెబుతారు. ఎలాంటి సమస్యనైనా సరే చక్కటి పూజల ద్వారా, పరిహారాల ద్వారా గురువుగారు సాల్వ్ చేస్తారండి. గురువుగారిని మీరు ఉన్న చోట నుంచే మీ యొక్క సమస్యలను తొలగించుకోవటానికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు కాల్ చేసి గురువుగారి దగ్గర మీ యొక్క సమస్యలను, ఎటువంటి సమస్యలైనా పెట్టవచ్చు. అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళు, ఇలా ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఖచ్చితంగా 100% గురువుగారు సొల్యూషన్ అనేది మీకు చూపిస్తారండి. ఎటువంటి అనుమానం లేకుండా నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేసిన, మీ సమస్యను పెట్టినట్టయితే ఆ సమస్య తీరిపోయినట్లే. చాలామంది చెప్పించుకొని మళ్ళీ నాకు రివర్స్లో కామెంట్ కూడా పెడుతూ అక్క బాగా చెబుతున్నారు గురువుగారు, మంచి గురువుగారిని పరిచయం చేశారని మనకు వీడియోస్ కింద మళ్ళీ కామెంట్స్ పెట్టడం అనేది కూడా చాలా ఆనందంగా ఉందండి. కాబట్టే అంత మంచి నమ్మకం గల గురువుగారు కాబట్టే నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీ వరకు తెలియపరుస్తున్నానండి. సో మీరు కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే 96630644 శ్రీనివాసరాజు గురూజీకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీ సమస్యలను తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం, తల్లి నీకు మంచి కాలం ఆరంభమైంది. ఇక నుంచి నీ కాలం అంతా బాగుంది బిడ్డ, అంతా శుభంగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన నీకు ఎన్నో సమస్యలను తట్టుకున్నావు, ఎన్నో ఇబ్బందులను తట్టుకున్నావు, ఎన్నో కష్టాలను దాటి వచ్చేసావు. వాటన్నిటికీ కారణం ఏంటి? నువ్వే కారణమని తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల నీకు సమస్యలు ఎదురయ్యాయి. కొందరు నీ మీద పగతో నీకు కొన్ని ఇబ్బందులు చేర్చారు. వాటి వలన ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇక ముఖ్యంగా నీ కోపమే నీ మొదటి శత్రువు అని తెలుసుకో. కోపాన్ని తగ్గించుకో తల్లి. జీవించేది కొద్ది రోజులే కదా, అందులో ఎందుకు ఈ పోటీ, కోపాలు, అసూయ? సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమ్మా. అనవసరమైనటువంటి వాటి గురించి ఆలోచించకు. నీ కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ బాబా నెరవేరుస్తాను కదా. జీవితం అనేది ఒక అదృష్టవంతమైనది, దానిని ఆనందంగా జీవించు. నీ మనసుని సంచలంగా మార్చుకోకు. నీ మాటలను ఎవ్వరూ కూడా గౌరవం ఇవ్వలేదని దిగులు పడకు. కొన్ని సంఘటనలు చూసి సంతోషాన్ని పోగొట్టుకోకు. అన్నీ మారుతాయి బిడ్డ. ఇప్పుడున్న కాలం నిరంతరం కాదు. ఇప్పుడున్న స్థితి ఖచ్చితంగా మారుతుంది. నువ్వు ఖచ్చితంగా మంచి స్థాయికే వెళుతావు. ఎందువల్లంటే ఇప్పుడు నువ్వు ఇబ్బందులను అనుభవిస్తున్నావంటే రాబోయేది సంతోషమనే కదా. ఒకవేళ సంతోషంగా ఉన్నావు అంటే రాబోయేది కష్టమని బాధపడకు. రాబోయే సంతోషాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అని కూడా నువ్వు ఆలోచించాలి. కాబట్టి నీ సాయినాథుడు నీకు చెప్పేది ఏంటి అంటే, ముఖ్యంగా అన్నీ కూడా అనుకూలంగా మార్చుకోవాలి, అనుకూలంగా ఆలోచించుకోవాలి. అప్పుడే అన్నీ మారుతాయి. నీ యొక్క లక్ష్యం ఖచ్చితంగా నువ్వు చేరతావు. లక్ష్యాన్ని చేరలేకపోతే ప్రయత్నాన్ని ఆపవద్దు. అలా ఆపేస్తే అర్థం లేకుండా పోతుంది కదా. ప్రయత్నం ఆగిపోయింది, నీ కోరిక తీరలేదు, లక్ష్యం చేరలేదు అన్నప్పుడు దిగులనేది వద్దు. కన్నీరు, కష్టం అనేవి శాశ్వతం కాదు బిడ్డ. ప్రేమగా, ఆరుదలుగా కొన్ని మాటలు చెప్పడం, కొన్ని భయంకరమైన సంఘటనల నుంచి బయటపడవచ్చు. అది మాటలే కావచ్చు, కానీ కొండంత ధైర్యం. ఎంత పెద్ద బంధమైనా బలహీనత అనేది ఎలా వస్తుందో తెలుసా? నువ్వు చూపించే అతి ప్రేమ వల్ల. నీ బలహీనతను చూపించవద్దు.
నువ్వు ఎంతగా ఇష్టపడ్డా, నిన్ను ఎవరు ఎంతగా ఇష్టపడ్డా నీలోని బలహీనత అనేది అస్సలు చూపించవద్దు. కాలం వచ్చినప్పుడు వారే శత్రువులుగా మారుతారేమో, కాబట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా. కష్టం, దుఃఖం, మన కష్టం అలాంటివన్నీ వచ్చినప్పుడు కలత చెంది నువ్వు అంచెలంచెలుగా దిగజారిపోయి అంచెలంచెలుగా కృంగిపోకూడదు. అలాంటి సమయంలోనే మంచి ఎత్తుకు రావటానికి ధైర్యాన్ని నిలుపుకోవాలి. కొన్ని సందర్భాలను చూసి భయపడకు, జరిగే వాటికి తల వంచకు. భయం వద్దు బిడ్డ, ఏదైనా సరే చూసుకుందామనుకో. శోధనలు వస్తాయని ఊహించకు. సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది, ఈ విషయం నీకు తెలుసు కదా. అలాగే నీ బాబా నీ వెంట ఉంటే నీ కష్టం అనేది ఎందుకు వస్తుంది? నీ కష్టాన్ని తీర్చేందుకు, నీ యొక్క అభీష్టాలను నెరవేర్చేందుకు నీ బాబా ఉన్నాను కదా. అతి త్వరలో కల్పిస్తానమ్మా. ఏది కూడా తృప్తిగా చెయ్యి. నువ్వు చేసే పని తృప్తిగా చేస్తే అందులో సంతోషం నిలిచి ఉంటుంది. సంతోషాల్ని అనుభవించు, జీవితాన్ని అర్థం చేసుకో. ఒకరిని దూరం చేసుకోకు, ఒకరిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. ఎవరు ఏమనుకున్నా నువ్వు నీలాగే ఉండు. నీ బాబా నీకు నీడగా పక్కబలంగా ఉన్నాను. నీకు అవకాశాలు అందిస్తాను, మంచి సమయాన్ని నీకు చేకూరుస్తాను. కాబట్టి ఓటమిలను చూసి భయపడిపోవద్దు. చిన్న చిన్న తగాదాలు వస్తే వాటిని చూసి కృంగిపోవద్దు. వాటిని దాటుకో. నీకైనది ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటావు. తగాదాలు అవన్నీ కూడా నీకు ఎందుకు వస్తాయి అని ఆలోచించు. ఆ గొడవలనేవి ఆపేసుకో. కొన్ని తడంగలు, అడ్డంకులు, కష్టమైన పరిస్థితులు వాటన్నిటినీ కూడా దాటు. నీ ప్రశాంతతను పోగొట్టే ఏ విషయం కూడా నువ్వు చేయకు. ఎలాంటి విషయాన్నైనా దూరం చేసుకో. ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని చూసి అలసిపోయావు కదా. ఇక నీకు అదృష్టం కలిసి వస్తుంది. అంతా శుభం. దేనికోసం కూడా భయం చెందవద్దు. నీ వెంటే నీ బాబా ఉన్నాను. నీ మనసులో కోరిక తీరుతుంది. కొద్దిగా ఓపికగా ఉండు అంతే. నువ్వు కోరిన జీవితం నువ్వు జీవించేందుకు నేను ఏర్పాటు చేశాను కదా. ఆలస్యం అవుతుందని కంగారు పడిపోకు. ఆలస్యమైనా కూడా నీకు అద్భుతమైన ఆనందం కలిగించే బాధ్యత నాది. జీవితాన్ని నీకు అందించబోతున్నాను. నిన్ను ఇన్ని రోజులు ఎదురు చూపించినందుకు నా మీద కొంచెం కోపంగా ఉందా, లేక నీ జీవితం మీద దిగులుగా ఉందా? ఆ రెండూ వదిలేయి. నీ బాబా ఏది చేసినా నీ కోసమే అని గుర్తుంచుకో. నువ్వు నా ప్రియమైన బిడ్డవు, అర్థం చేసుకుంటావులే. నా మీద నమ్మకం అనేది నువ్వు పూర్తిగా ఉంచుకున్నప్పుడు ఓపికగా ఉంటావు. ఇక ఆలస్యం అవదు బిడ్డ. ఇన్ని రోజులు మాటలతో కాలం గడిపాడు నా బాబా అని అనుకోవద్దు. నీ బాబా సంతోషాలని నీకు తీసుకొస్తాను. రాబోయే సంక్రాంతి నుంచి నీకు భవిష్యత్తు బంగారంలా చేస్తాను. ఇక రాబోయే రోజులన్నీ నీకు చిరుజల్లుల్లా మంచి సంతోష చినుకులు కురిసేటట్టుగా ఆనంద జల్లులు కురిపిస్తాను. కాబట్టి ఏం ఆలోచించవద్దు బిడ్డ. నన్నే స్మరిస్తూ ఉన్న నిన్ను నేను కాపాడుకుంటాను. నన్నే ఆరాధిస్తున్న నిన్ను నీ ఆశలన్నీ నీ దోసిట్లో పోస్తాను. నన్నే నమ్ముకున్న నీకు ఎప్పుడు కూడా చెయ్యి వదలను. ఈ విషయం నీకు తెలుసు కదా. ఇక ఎలాంటి ఆలోచన పక్కన పెట్టు. అంతా శుభమైన జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి. అయితే నువ్వు ఎలా జీవించాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. ఎంత గొప్పగా జీవించాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. నీ విలువ ఎలా కాపాడుకోవాలనేది నువ్వే నిర్ణయించుకోవాలి. నీ బాబా నీకు మంచి సమయాన్ని మాత్రం అందిస్తాను. ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఎప్పుడూ తొందరపడవద్దు, కోప్పడవద్దు. అలాగే ఎదుటి వారికి చెడు అనేది తలపెట్టొద్దు. నీకు వచ్చిన చెడుని నేను దూరం చేస్తాను కదా తల్లి. ఇక రాబోయే కాలం నీ ఇష్ట ప్రకారంగా నీకు ఇష్టమైనటువంటి ఆనందమైన రోజుగా ఉంటుంది. రాబోయే సంక్రాంతికి నీకు అద్భుతమైన సంతోషకరమైన శుభవార్త అందిస్తాను. నీ మనసు నిండుగా, నీ మనసు పులకించేలా సంతోషాన్ని అందిస్తాను. నీ బాబా ఉండగా నీకు అష్ట ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు అన్నీ అందిస్తాను తల్లి. ఇక దేనిని గురించి నువ్వు వసకనవసరం లేదు, ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నాకు చెడు కాలం ఉందే అని దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నా నామాన్ని స్మరించు, నమ్మకంతో ఉండు. నీకు నేను తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.